పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని 75 తాళ్లూరు గ్రామంలోని టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని మనకు కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలను కోరారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి టీడీపీని గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని కోరారు. నేడు మన భూములు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి నిలువున ముంచారని అన్నారు. యువతకు ఉద్యోగాలు కావాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా టీడీపీని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్, వెన్న సాంబశివరెడ్డి, నేలకుదిటి వరప్రసాద్, బుజ్జి జంగాల ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యతతో తిరిగి మీరు వర్గాలు మర్చిపోయి, పార్టీలు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పార్టీ ప్రెసిడెంట్ రమేష్ గారికి, మజ్జి గారికి, చలపతిరావు గారికి, ఇతర పెద్దలకు, నూర్జహాన్ మేడం గారికి, అందరికీ, వెంకటరెడ్డి గారికి, అందరికీ నా నమస్కారాలు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎవరైనా మర్చిపోయి ఉంటే తప్పుగా భావించొద్దు. తాళ్లూరు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ వారికి, బూత్ కమిటీ వారికి అందరికీ నా నమస్కారాలు. 2019లో ఒక్క ఓటు ఒక్క అవకాశం అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేసి గద్దెనెక్కాడు. గద్దెనెక్కిన రోజు నుంచి అభివృద్ధి గురించి మర్చిపోయి విధ్వంసంతో స్టార్ట్ చేశాడు. అట్లనే రాజధానిని 3 ముక్కలు చేసి రాజధాని లేకుండా చేశాడు. ఆడపడుచులందరూ ఆలోచించాలమ్మా, మగవాళ్ళందరూ రాజకీయాలు చేస్తుంటారు. రాజకీయాలు కాదు, చంద్రబాబు నాయుడు గారు గెలవటం రాష్ట్రానికి అవసరం, తెలుగుదేశం పార్టీ గెలవటం రాష్ట్రానికి అవసరం. అది గుర్తుపెట్టుకుని తల్లి, మీరు ఇంట్లో చెప్పి జనాలను మార్చాల్సిన అవసరం ఉంది తల్లి. కడప పులివెందుల్లోనే మార్పు వచ్చింది. రాజధాని పక్కన ఉన్న మన 75 తాళ్లూరులో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఆ మార్పు మీ దగ్గర నుంచే, మీతోనే మొదలవ్వాలని కోరుకుంటున్నాను తల్లి. మీరందరూ రాజధాని వస్తే మన గ్రామ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి. మన ఆస్తుల విలువ పెరిగింది, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మన యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మనది మరో గచ్చిపోయేలాగా, మరో ఏరియాలాగా ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. 95లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 2000 రూపాయల గజం ఇవాళ 2 లక్షల పైగా పలుకుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది డెవలప్మెంట్. అట్లానే మన ఆస్తుల విలువ 2014-19 మధ్యలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీరు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది.